వెల్కమ్ బ్యాక్. అమెరికాలో 129 మంది భారతీయ విద్యార్థులు ఫేక్ స్టూడెంట్ వీసాలు కలిగి ఉండడం వల్ల తాజాగా అరెస్ట్ అయ్యారు. అసలు వాళ్ళు ఏ పరిస్థితుల్లో అరెస్ట్ అయ్యారు, అసలు యూనివర్సిటీలు ఎన్ని రకాలు ఉంటాయి, ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, దీని మీద హెచ్ఎంటీ ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే పవన్ గారు, ఇప్పుడు వీళ్ళకి సహాయం చేయడానికి మనకి తెలుగు అసోసియేషన్స్ కొన్ని ఉన్నాయి, ఇండియన్ ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, నాట ఆట ఇలాంటి చాలా సంస్థలు ఉన్నాయి. ఇవి ఏ మేరకు ఈ సంస్థలు వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాయి? అంటే పూర్తిగా వాళ్ళు బయటపడడానికి కావచ్చు, లేకపోతే ఇలాంటి ట్రాప్లో చిక్కుకోకుండా ఉండడానికి కావచ్చు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషను బేసిక్గా మన తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి కొంత మంచితనం ఏంటంటే, ఈ తానా ఆటలో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు ఒక కమిటెడ్ కమ్యూనిటీ మనది. అక్కడ ఇటువంటి చాలా గ్రూప్స్ ఉన్నాయి, తానా ఆట బాట అని చాలా గ్రూప్స్ ఉన్నాయి, ఆట కూడా ఉంది. వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు బేసిక్ ఫస్ట్ వీళ్ళు ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండదు. వాళ్ళ తరఫున ఎవరైనా రిప్రజెంట్ చేయాలన్నా కూడా ఈ అటార్నీస్ బయట చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్, ఇప్పుడు సిచ్యువేషన్ రోజీగా ఉంది అంటే దే విల్ ఛార్జ్ యూ హైయర్. వీళ్ళు పాపం గ్రూప్గా ఫామ్ అయిపోయి దీంట్లో అటార్నీ గ్రూప్ ఒకటి ఉంటుంది, వాళ్ళంతా కలిసి ఈ కేసెస్ వేస్తారు. వేసిన తర్వాత చాలా లా గ్రూప్స్ ఉన్నాయి, ఇండియన్ లా గ్రూప్స్ కూడా. వాళ్ళు చాలా వరకు వాళ్ళే హెల్ప్ చేసి బయటికి తీసుకొస్తారండి. చాలా ఇన్స్టెన్సెస్లో తానా వాళ్ళు కానీ ఆట వాళ్ళు కానీ మన వాళ్ళే చాలా ఇన్స్టెన్సెస్లో హెల్ప్ చేసి బయటికి తీసుకొస్తారు. అయితే ఇంతకుముందు చక్రధర్ గారు చెప్పినట్టు ఇది కొంతమేర కేసే, పేపర్ మీద చూసుకుంటే కేసే, కానీ అంత పనిషబుల్ అఫెన్స్ కాదు. ఐ డు నాట్ నో, పనిషబుల్ అఫెన్స్ కాదు. వితిన్ 2 to 3 days దే విల్ బి కమింగ్ అవుట్, దట్స్ వాట్ ఐఎమ్ ఫర్ షూర్. కానీ వీ వుడ్ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ కానీ మన తెలుగు స్టేట్స్ 2 గవర్నమెంట్స్ కానీ, దే హ్యావ్ టు పుట్ ఎనఫ్ ప్రెషర్ ఆన్ ది యుఎస్ గవర్నమెంట్ నాట్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. మోడస్ ఆపరెండి ఉంది నీకు ఒక ప్లాన్డ్గా నువ్వు వాడిని పిలిచి ఒక వల్లో వేస్తున్నావు. ఇటువంటి ఆపరేషన్స్ చేయకుండా పిల్లల్ని ప్రాపర్గా గైడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దే ఆర్ స్టూడెంట్స్, దే డు నాట్ నో. 23-25 years ఓల్డ్ వాళ్ళకి కొంత లూక్రేటివ్ ఉంటుంది, కొంత ఓరియంటేషన్ ఉండదు, కొంత తెలియకతనం ఉంటుంది. వాళ్ళను రైట్ కైండ్లో మోల్డ్ చేయాలి. కానీ నువ్వు దొంగతనం చేయరా నేను పట్టుకుంటానంటే వాడు దొంగతనం చేసిన తర్వాత వాటిని పట్టుకొని వాడిని ఇబ్బంది పెట్టడం వాట్ కైండ్ ఆఫ్ ఫన్ ఆర్ యూ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్? 1. 2, ఎప్పటి నుంచి అయితే ట్రంప్ గారు వచ్చారో ఇటువంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. 3 ఏంటంటే, మీరు అక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అంతా 75% ఇండియన్స్ అండి. హార్డ్ కోర్ బిజినెసెస్ చేసేది, హార్డ్ కోర్ ఎంప్లాయ్మెంట్ చేసేది మెక్సికన్స్, చాలా వరకు మెక్సికన్స్, అన్స్కిల్డ్ లేబర్. అమెరికన్స్ ఏం చేస్తారు అంటే ఇటువంటి చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పనులన్నీ ఇవే. ఐఎమ్ వెరీ అబ్సల్యూట్లీ ఫెయిర్ ఆన్ దిస్. ఓకే, ఐఎమ్ కంప్లీట్లీ. ఇంత మా క్షోభను ఎందుకు వాళ్ళేనా పెద్ద ఇష్యూ కాదు, అవసరం లేదని నువ్వు ఇష్యూ క్రియేట్ చేస్తున్నావు. మనతో చర్చలో మరొక గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు. యుఎస్సి ఇమిగ్రేషన్ లా ఫర్మ్కి సంబంధించి విశ్వేశ్వరరెడ్డి గారు కలవల. నమస్తే అండి విశ్వేశ్వరరెడ్డి గారు. అయితే ఇది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇప్పుడు మన స్టూడెంట్స్ని అక్కడ జైల్లో 3 రోజుల నుంచి సరైన ఫుడ్ లేక, శాకాహారులు అయితే వాళ్ళకి పోర్కు బీఫ్ కూడా పెడుతున్నారట, శాకాహారులు పాపం పస్తులు ఉంటున్నారు అవి తినలేక. సో ఇలాంటి దయనీయమైన పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? యాక్చువల్లీ ఐ వాంట్ టు డూ కపుల్ ఆఫ్ కరెక్షన్స్. గవర్నమెంట్ ఏదైతే మాస్టర్స్ ప్రోగ్రామ్ చేసిందంటే ఎడ్యుకేషనల్ కోసం ఈ ఇండియా నుండి యూఎస్కి వచ్చే వాళ్ళ కోసం F1 ప్రోగ్రామ్ ఉంది. F1 ప్రోగ్రామ్ 2 years స్టూడెంట్గా వాళ్ళు వస్తారు, 2 years స్టడీ చేస్తారు, ఫుల్ టైం కోర్స్. దాని తర్వాత డిపెండ్స్ ఆన్ దేర్ టెక్నాలజీ, అంటే స్టెమ్ నాన్ స్టెమ్ వాళ్ళకి 36 months OPT, 12 months OPT ఉంటుంది, అది చూస్తారు. దాని తర్వాత ఆ టైంలో డ్యూరింగ్ ద టైం వాళ్ళకి H1B ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. H1B ప్రోగ్రాంలో H1 వస్తే బాగానే ఉంటుంది, రాలేని పక్షంలో వాళ్ళు మాస్టర్స్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు తప్పకుండా వాళ్ళ హోమ్ కంట్రీకి రావాలనే అగ్రిమెంట్ మీదనే వాళ్ళకి ఆ వీసా ఇస్తారు. ది ఫస్ట్ యూఎస్ వీసా ఇచ్చింది అగ్రిమెంట్ మీద. సో అక్కడికి వచ్చాక ఏంటంటే సెకండ్ మాస్టర్స్ చేయాలనే ఆలోచన. అదేంటంటే పే టు స్టే, ఆ కంట్రీలో ఉండటానికనే ఆపర్చునిటీ, దానికోసమే సెకండ్ మాస్టర్స్. అదర్వైజ్ ఆల్రెడీ మన వాళ్ళు యూఎస్ మాస్టర్స్ ఒకసారి చదువుతున్న రెండోసారి చదివేంత కష్టమేం లేదు. ఎందుకంటే ఐటీలో మన వాళ్ళు చాలామంది కానీ, అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఫార్మసీ వెళ్తారా, సైన్స్ వెళ్తారా, టెక్నాలజీ వెళ్తారా, ఈ మేనేజ్మెంట్ వెళ్తారా, వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో సంఘటన ఏంటంటే, ఇది ఇంతకుముందు కూడా జరిగింది. 2016లో నార్థరన్ న్యూజెర్సీలో కూడా జరిగింది. టిపికల్ సేమ్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ను లొకేషన్ చేంజ్ చేశారు, మళ్ళీ సేమ్ ఆపరేషన్ చేశారు. వాళ్ళ కన్సర్న్ ఏంటంటే ఎవరైతే యూఎస్ మాస్టర్స్కి స్టూడెంట్ వీసా వస్తున్నారో ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 1 lakh పీపుల్ వస్తున్నారో వచ్చిన వాళ్ళ దానిలో
ఎవరైతే మాస్టర్స్ చేశారో మాస్టర్స్ చేశాక ఎవరికైతే H1 రాలేదో వాళ్ళంతా వాళ్ళ హోమ్ కంట్రీస్కి వెళ్తారనే ఆలోచన మీద యూఎస్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఉంది. బట్ అది పటాపంచలు చేస్తూ మన వాళ్ళు అక్కడే ఉంటున్నారు అనేది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్నారు. వాళ్ళందరినీ పంపించే ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి అంటే దే హ్యావ్ టు హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్. ఆ పార్ట్ ఆఫ్ దట్ ప్లాన్ ఈ ప్లాన్. సో పంపించడానికి ఐడెంటిఫై చేసి ట్రాక్ చేసి వెనకాల పంపించాలి. ఆ మెకానిజం ఆ టెక్నాలజీ యూఎస్ గవర్నమెంట్కి ఇప్పుడు లేదు. టు బీ ఫ్రాంక్ హోమ్లాండ్ సెక్యూరిటీ దగ్గర లిస్ట్ ఉంది 11 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. వేరే వాళ్ళు చెప్పట్లేదు, గవర్నమెంట్. అందులో భారతీయులు ఎక్కువ ఉంటారా? 3 లక్షల మంది ఉన్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ ఇండియా. దెర్ ఆర్ 3 lakhs. వీళ్ళు టైం లిమిట్ కూడా పెట్టారు కదండి. 4 రోజుల లోపల మీ అంతటా మీరు విడిచి వెళ్ళిపోతే వాలంటీర్గా ముందుకు వచ్చి మీకు శిక్ష ఉండదు. ఒకవేళ లేదంటే కనుక చట్టపరమైన చర్యలకు చట్టపరమైన శిక్షకు మీరు కరెక్ట్. అంటే టిపికల్గా ఏంటంటే ఓవర్ స్టే. ఇప్పుడు ఏదైతే 600 పీపుల్ ఇప్పుడు ఈ పర్టికులర్ యూనివర్సిటీలో వాళ్ళ F1 సర్వీస్ విల్ ఎక్స్పైర్ ఆన్ February 5th తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ ఉండాలంటే ఇట్స్ ఇల్లీగల్ స్టే, అన్లాఫుల్ ప్రెజెన్స్ అంటారు. సో అంచేత మీరు బయటికి వెళ్ళి కావాలంటే మళ్ళీ రావచ్చు. ఇప్పుడు ఇందులో 3 parts ఉన్నారండి. ఒకటి ఫస్ట్ నెంబర్ 6 హూ ఈజ్ మ్యానిపులేటెడ్ మేనేజ్డ్ వాళ్ళు ఒకటి. రెండోది ఏంటంటే అరెస్ట్ అయిన అప్రాక్సిమేట్లీ more than 100 to 150 people ఒకటి. మిగతా ఇంకా 200 to 300 people అరెస్ట్ కాకుండా అమెరికాలోనే ఉన్నారు. బికాజ్ దే డిడ్ నాట్ అప్డేటెడ్ దేర్ అడ్రస్. అంటే లొకేషన్ చేంజ్ అయినప్పుడు వాళ్ళ అడ్రస్ అప్డేట్ చేయాలి, అది చేయలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళని కూడా ఎందుకంటే మీరు వెళ్తే కానీ మళ్ళీ మాస్టర్స్కి రావాలనుకున్నా లేకపోతే మళ్ళీ మీరు H1B ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకున్నా మీరు బయటికి వెళ్తే మీరు అన్లాఫుల్ స్టేటస్ని అక్యుములేట్ చేయొద్దు. ఏదైనా అక్యుములేట్ చేస్తే బార్ అవుతుంది. ఎందుకంటే అది ఇఫ్ యూ అక్యుములేట్ ఫర్ 180 days దెన్ యూ ఆర్ 3-year బార్. ఇఫ్ యూ ఆర్ మోర్ దాన్ 180 days దెన్ 10-year బార్. అంటే ఆ బార్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో జరుగుతున్న ప్రయత్నమే. అందుకోసమే వాళ్ళు చెప్పారు. అయితే ఈ CPT ఏదైతే కరికులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదైతే ఇష్యూ అవుతున్నాయో ఆ సిస్టంలో Day 1 CPT ఈజ్ అ బిగ్గర్ ఇష్యూ వచ్చింది ఇక్కడ. అది కాకుండా రెగ్యులర్గా కొద్ది రోజులు క్లాసెస్ అటెండ్ చేసి ఒక ప్రాపర్ నెంబర్ ఆఫ్ అవర్స్ పార్టిసిపేట్ చేయగలిగితే ఇబ్బంది లేకుండేది. సో ఇప్పుడు వచ్చిన దానిలో పార్టిసిపేట్ చేశారు. ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే ఎవరైతే లోపల డిటెన్షన్ సెంటర్లో ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇప్పుడు బెయిల్ బాండ్ ఇవ్వాల్సి వస్తుంది తప్పకుండా. వాళ్ళు ఎవరు బయటికి రారు అదర్ దాన్ని. అయితే ఇప్పుడు వీకెండ్ వచ్చింది, వాళ్ళ సాటర్డే సండే ఇస్ హాలిడే. మళ్ళీ కోర్ట్ ఓపెన్ కావాలంటే మళ్ళీ మండే ఏదైతే ఇప్పుడు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, మా లాంటి లా ఫర్మ్స్ కానివ్వండి, చాలా లా ఫర్మ్స్కి మాకు కాల్స్ వస్తున్నాయి. నేను 2-3 days నుంచి ఐ బీన్ రిసీవింగ్ నెంబర్ ఆఫ్ కాల్స్. అదేవిధంగా నేను ఇప్పుడు నిన్న లోకల్ నెంబర్ కూడా ఇచ్చాను కాబట్టి ఇక్కడ కూడా చాలామంది పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే పాపం వాళ్ళ అబ్బాయి జైల్లో ఉన్నాడు అక్కడ ఫారిన్ కంట్రీలో. అంటే మాకు తెలుసు వాళ్ళు ఎట్లా బయటకు వస్తారు, వాళ్ళు ఏం ఉంచుకోరు. ఇది ఇస్ నాట్ అయిన డ్రగ్ డీలింగ్ ఆర్ హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయిన కేసింగ్ కాదు, డిపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి అక్కడే ఉండి వీళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేసిన డబ్బు మళ్ళీ వెనకకి తీసుకొస్తే బాగుండు అన్న ఆలోచన విధానం పేరెంట్స్కి ఇక్కడ ఉంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు యాజ్ అ పేరెంట్గా మీరు వెల్కమ్ చెప్పండి ఎక్కడైతే వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారో. ఎందుకంటే వాళ్ళ అన్లాఫుల్ స్టేటస్ ఇంకా ఇంక్రీజ్ చేస్తే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో అమెరికాకు రాకపోవడానికి అసలు ఆస్కారం లేకుండా అవుతుంది. కాబట్టి ప్లీజ్ వెల్కమ్ దెమ్ వాట్ ఎవర్ ద స్టేటస్. ఇప్పుడు కొందరు చెప్పమని చెప్పాము లాస్ట్ 2 రోజుల నుంచి కూడా మేము స్టూడెంట్స్కి ఏం చెప్తున్నాం అంటే మీకు తెలుసు మీరు ఏ స్టేటస్లో ఉన్నారనేది. వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకి పక్కా తెలుసు వాళ్ళు CPTలో ఉన్నారా, OPTలో ఉన్నారా, స్టేటస్ అయిపోయి ఉన్నారా, లేకపోతే మీరు వర్క్ యూజువల్గా ఈ స్టేటస్ ఉన్న వాళ్ళు ప్రాపర్ వర్క్ చేస్తున్నారా చేయట్లేదా, లేకపోతే నాన్ స్కిల్డ్ జాబ్స్ ఏమైనా చేస్తున్నారు. అంటే యూజువల్గా మనం అక్కడికి వెళ్ళింది స్కిల్డ్ జాబ్ చేయడానికి ఇండియన్స్. అది చేస్తుంటే అది మీకు తెలుసు కాబట్టి అవి చేయకుండా బయటకు వస్తే బెటర్. మళ్ళీ కరెక్షన్ అంటే H1B ప్రోగ్రామ్ ఇండియన్ ఎంబసీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు వీళ్ళు కొన్ని ప్రతిపాదన వాళ్ళ ముందు పెడుతున్నారు. వాళ్ళు ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది, ఎంతవరకు కన్సిడర్ చేసేటువంటి అవకాశం సాధ్యమేనా? అంటే ఇండియన్ ఎంబసీ 1, కాన్సులేట్ జనరల్ 5, మొత్తం 6. దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు కనెక్ట్ విత్ ద హోమ్లాండ్ సెక్యూరిటీ. వాళ్ళు ప్రొసీజర్గా వెళ్తారు. ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఏంటి డీటెయిల్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. దట్ డస్ నాట్ మీన్ దట్ వాళ్ళు ఫ్రీగా వదిలేస్తారని కాదు, మళ్ళీ దే విల్ గో త్రూ దట్ సేమ్ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే దే హ్యావ్ టు హ్యావ్ సమ్ ఇంటర్ఫేస్ కదా, దే కెనాట్ టాక్ విత్ అన్ని. ఇప్పుడు వాలంటీర్ ఆర్గనైజేషన్లు 1000 ఉంటాయి, అన్నిటితో మాట్లాడలేదు గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్తోనే మాట్లాడాలి. కాబట్టి కాన్సులర్ అఫైర్స్ మినిస్టర్ కానివ్వండి లేకపోతే అంబాసిడర్తో మాట్లాడతారు. అంటే నాలెడ్జ్ షేర్ చేయడానికి కోసం అవి ఒక ఇంటర్ఫేస్. తర్వాత లా US దే ఫాలో దేర్ ఓన్ లా. వాళ్ళు ఏదైతే ప్రొసీజరల్గా ఫాలో కావాలన్నాలో జడ్జిమెంట్ ఎట్లా ఇవ్వాలనో ఆ ప్రాసెస్లో వెళ్తారు. కాకపోతే గవర్నమెంట్ ఏదైతే చేస్తున్న ప్రయత్నాలకు వాళ్ళకి ఒక రిసోర్స్ఫుల్ రైట్ఫుల్ డైరెక్షన్ ఉండాలి కాబట్టి ఆ కనెక్షన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళకి ఆ యాక్టివిటీ ఉంటే తప్పకుండా వీళ్ళు వెళ్ళిన వాళ్ళు కానివ్వండి అరెస్ట్ అయిన వాళ్ళు కానివ్వండి తప్పకుండా బయటకు వస్తారు. అది 2 రోజుల 1 week 10 days డిపెండ్స్ ఆన్ 1 month. అక్కడ ఉన్న జడ్జి అవైలబిలిటీ, బెయిల్ బాండ్ అవైలబిలిటీ, వాళ్ళు ఎంతమంది సబ్మిట్ చేస్తున్నారు కాదు. వాళ్ళు ఉన్న పలంగా ఇప్పుడు మేము దేశం విడిచి వెళ్ళిపోతామంటే వాళ్ళు వదిలిపెట్టరు. వీళ్ళు ఇప్పుడైతే ఎవరైతే అరెస్ట్ కాలేదో వాళ్ళు వెళ్ళొచ్చు. అరెస్ట్ అయిన వాళ్ళు అరెస్ట్ అయిన జైల్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు.
జైల్లో ఓవర్ నైట్ డే ఓపెన్ చేసి పంపించారు. So, అది దెర్ ఇస్ అనదర్ ప్రొసీజర్ షుడ్ ఫాలో. సో దే కెనాట్ గో అవుట్ టుమారో మండే మార్నింగ్ మీరు మిమ్మల్ని 5వ తారీఖు లోపల వెళ్ళటానికి ఉండదు. మిగతా వాళ్ళకి వర్తిస్తుంది. ఎస్, ఎవరైతే అరెస్ట్ కాలేదో వాళ్ళకి ఏంటంటే వాలంటరీ డిపార్చర్. దేర్ ఆర్ 2 things, డిపోర్టేషన్, వాలంటరీ డిపార్చర్. సో వాలంటరీ డిపార్చర్ పాసిబిలిటీ ఉన్న వాళ్ళు వాలంటరీ అంటే వాళ్ళకి తెలిసి నేను రాంగ్ఫుల్ అన్లాఫుల్ స్టేటస్లో ఉన్నాను. మాక్సిమం చాలా మందికి వాళ్ళు ఎలా వచ్చారో వాళ్ళకి తెలుసు. కరెక్ట్. అంటే వీళ్ళు మొట్టమొదటిసారి అమెరికాకు రాలేదు, వాళ్ళు అమెరికాకు వచ్చారు, 2 ఏళ్ళు మాస్టర్స్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఓపీటీ సిపిటీలో అంటే టైమ్స్ ఉన్నారు కాబట్టి దే హ్యావ్ ఎనఫ్ ఎడ్యుకేషన్, దే హ్యావ్ సీనియర్స్. తర్వాత ఇంటర్నేషనల్ ఆఫీస్ ఉంది యూనివర్సిటీలో, వాళ్ళతో టచ్లో ఉంటారు. అంటే అన్నోన్ అని ఏం కాదు. తర్వాత లా ఫర్మ్స్లో కూడా చాలా మంది ఇప్పుడు మీకు తెలుసు గూగుల్ సెర్చ్ చేసి కానీ చాలా లా ఫర్మ్స్తో కనెక్ట్ అయి ఉన్నారు. అంటే చాలా ఎనఫ్ ఎడ్యుకేషన్ ఉంది. ఇంకా లేకపోతే కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మాలాంటి లా ఫర్మ్స్ ఉన్నాయి మేము ఇవ్వడానికి. సో వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము గైడ్ చేయడానికి కూడా చాలా ఉంది. ఆ గైడెన్స్ తీసుకోండి. ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ నాట్ రైట్ఫుల్లీ స్టేయింగ్ దేర్, ప్లీజ్ డిపార్ట్ నౌ వాలంటీర్లీ. దెన్ యూ కెన్ కమ్ బ్యాక్. ఇట్స్ నాట్ దట్ ఇన్ అమెరికా రేపు గేట్ క్లోజ్ చేసి రావట్లేదు. ఎవ్రీ ఇయర్ దే ఆర్ ఓపెనింగ్ మళ్ళీ వెళ్ళొచ్చు 65,000 ప్రాపర్గా సార్. 65,000 వీసాస్ ఇవి మాస్టర్స్, వీళ్ళు ఇంకా మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఆ 20,000 కేటగిరీ దానిలో కూడా ఉంటారు కాబట్టి అది కూడా ఇబ్బంది లేదు, వాళ్ళకి ఒక స్పెసిఫిక్గా ఉంది కాబట్టి. రేపు ఈ 65,000 కూడా మాస్టర్స్ వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన ట్రంప్ వస్తుంది అంటే అడ్మినిస్ట్రేషన్. సో అంచేత మన వాళ్ళు ఏంటంటే ముందు అన్లాఫుల్ ప్రజెన్స్ పెంచకుండా బయటికి వస్తే వాళ్ళకు కూడా కెరీర్లో బాగుంటుంది. అదర్వైజ్ ఎప్పటికీ ఒక మార్కే వాళ్ళ దానిలో. ఎందుకంటే హిస్టరీలో మళ్ళీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వెళ్తున్నప్పుడు సిబిపి ఆఫీసర్ పట్టుకుంటారు, రివ్యూ చేస్తారు వాళ్ళ స్టేటస్ ద డే 1 నుంచి. ఎందుకంటే అంత సోషల్ సెక్యూరిటీ ట్రాకింగ్, ఎస్పెషల్ ఈ పర్టికులర్ యూనివర్సిటీ ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీ, అన్ని డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ పార్టీ యూనివర్సిటీ ఉంది, హాఫ్ ఉంది, నాలెడ్జ్. ఓన్లీ థింగ్ వీళ్ళంతా అరెస్ట్ కాలేదు ఏంది రీజన్ అంటే వాళ్ళు అడ్రస్ అప్డేట్ చేయనందువల్ల. ఇప్పుడు న్యూ రీసెంట్ AR11 is a form that you need to update the address when you move one location to the other location, including green card, not only F1 students. ఎవరైనా అమెరికాలో ఉన్న వాళ్ళు ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ మారితే తప్పకుండా వాళ్ళ అడ్రస్ అప్డేట్ చేయాలి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ రెడ్డి గారు. మీ దగ్గరికి వస్తున్నాను చక్రధర్ గారు. అయితే ఇక్కడికి వెళ్ళే వాళ్ళలో చాలామంది తెలిసి వెళ్తున్నారని చెప్తున్నారు. యూనివర్సిటీస్కి సంబంధించి ఇప్పుడు మన దగ్గర యూజీసీ ఏదో ఉంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. అలాగే స్టూడెంట్స్కి ఈ యూనివర్సిటీ కరెక్ట్ యూనివర్సిటీ, ఇది నకిలీ యూనివర్సిటీ, ఇది ఫేక్ యూనివర్సిటీ అని ఒక నిర్ధారణ చేసుకోవడానికి, రూఢి చేసుకోవడానికి ఏదైనా మనకు ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుందా? అలాంటిది ఏమైనా ఆ వ్యవస్థ ఉందా? ఉన్నదండి. ఎందుకంటే చాలామందికి ముందుగానే ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఆపరేషన్ తర్వాత 2-3 అవుతాయండి. దాని రిజల్ట్స్ ఏమవుతాయంటే నెక్స్ట్ ఏవైనా కొత్త యూనివర్సిటీస్ ఏవైనా ఇలాంటివి ఏమైనా వస్తే దే విల్ బి మోర్ స్ట్రింజెంట్ రూల్స్. అంటే వాళ్ళకి వెరిఫికేషన్ ఇంకా డీటెయిల్గా అవుతుంది. సో వెళ్ళక ముందే వాళ్ళని స్టాప్ చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండి దొరికిపోయారు అంటే వాట్ ఎవర్, ఇక్కడ ఇండియాలోనే ఇంకా స్టార్ట్ అవ్వకముందే వాళ్ళని ఆపేసి ఇది లేదు కాదు, ఇది దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదు, ఆ యాంగిల్లో చాలా ఎక్కువగా ఆలోచిస్తుంది యూఎస్ రైట్ నౌ ఆఫ్టర్ దిస్ ఆపరేషన్. దానివల్ల ఒక అడ్వాంటేజ్ అంటే ముందే ఆపేస్తారు. ఇంకోటి ఏంటంటే చాలా ఇప్పుడు అవేర్నెస్ ఉన్నదండి. అంటే మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళే వాళ్ళు మాస్టర్స్ కానీ అంటే బ్యాచిలర్స్కి వాళ్ళు ఎక్కువ మాస్టర్స్కి వెళ్తారు. అంటే బ్యాచిలర్స్ చాలా ఎక్స్పెన్సివ్. మాస్టర్స్కి వెళ్ళేవాళ్ళు అంటే ఇక్కడ ఇంజనీరింగ్ చేసి ఏదో గ్రాడ్యుయేషన్ చేసి అక్కడికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదనేది మాత్రం అది నమ్మడానికి చాలా కష్టం. బట్ ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ చాలా క్లియర్. ఇది ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి. ఇప్పుడు ఇమిగ్రేషన్ అటార్నీ ఎలా చెప్పారో రెండు రకాలుగా సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఏంటంటే మన ఫారిన్ మినిస్ట్రీ ఏదైనా ఇన్వాల్వ్ అయింది అనుకోండి, మేబీ దే కెన్ వేవ్ సంథింగ్ అండ్ దే విల్ నాట్ బీ సో స్ట్రిక్ట్ ఆన్ దిస్ థింగ్. ఓకే వాట్ ఎవర్ నెక్స్ట్ 3-4 డేస్లో వేవర్ ఇచ్చి ఓకే 4 డేస్లో వెళ్ళిపోండి, ప్యాకప్ అండ్ గో. దట్స్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ఆప్షన్. ఎవరైతే ఇంకా డిక్లేర్ చేయలేదో వాళ్ళు తొందరగా ఇదే అవకాశం తీసుకుని నెక్స్ట్ 4-5 డేస్ ఏదో టైం ఉందో అక్కడ వాలంటరీగా వెళ్ళిపోయారు అనుకోండి, దట్స్ గుడ్. అదర్వైజ్ ఏమవుతుందంటే మీరు ఎగ్జిట్ అయ్యారనుకోండి, వీళ్ళు డిపోర్ట్ చేశారనుకోండి, పాస్పోర్ట్ మీద ఒక స్టాంప్ వేస్తారు. ఆ లైఫ్ టైంలో వాళ్ళ కంట్రీకి మళ్ళీ మరొకసారి వెళ్ళడానికి ఇంపాసిబుల్. సో వీళ్ళు ఎవరికైనా లాంగ్ టర్మ్స్ అమెరికన్ ప్లాన్ ఉన్నదంటే దే బెటర్ బీ లీగల్లీ live there. They follow the local laws, country laws and abide the laws to the maximum. అంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు షార్ట్ టర్మ్ డబ్బులు చేసుకోవడానికంటే ఏదైనా రిస్క్ తీసుకుంటే మళ్ళీ లైఫ్ టైం అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా వన్స్ ఫర్ ఆల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటంటే అందుకోసం చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెళ్ళే ముందు కేర్ఫుల్గా ఉండాలి. ఇమిగ్రేషన్ వాళ్ళు దీని తర్వాత యూనివర్సిటీస్ కూడా స్ట్రిక్ట్ అవుతాయి, అంత ఈజీగా ఉండదు నెక్స్ట్ టైము. సో అలాగే కొంచెం వరకు అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తెలియకుండా వెళ్ళారనుకోండి, ఒకవేళ ఎలాగే ఉన్నది అవకాశం ఉంది కాబట్టి తొందరగా డిక్లేర్ చేసుకొని లేదా కరెక్షన్ చేసుకొని వచ్చేస్తే ఎగ్జిట్ ద కంట్రీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దట్ వే దే విల్ నాట్ హ్యావ్ దట్
అండ్ స్టాంప్ ఆన్ దట్ అండ్ డిపోర్టెడ్ అండి. అట్లీస్ట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా అవకాశం ఉన్నదనుకోండి, మళ్ళీ ఇప్పుడు కంట్రీలో కొన్ని రోజులు ఉన్నారు, కొంచెం దే నో అబౌట్ ద కంట్రీ నౌ, దే కెన్ గో టు ద బెటర్ ఛానల్, గో త్రూ ద బెటర్ ఛానల్, డూ మోర్ రీసెర్చ్. పేరెంట్స్ కూడా తీసుకున్నా కానీ ప్రాపర్ ఛానల్లో వెళ్ళడం అనేది, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎవరైనా వాళ్ళ అబ్బాయి కానీ వెళ్దాం అనుకున్నాడు, అమెరికా వెళ్దాం అనుకున్నాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వెళ్దాం అనుకున్నాడు అంటే వీళ్ళు ఎక్సైట్ అయిపోకుండా దే హ్యావ్ టు డూ లిటిల్ బిట్ మోర్ హోంవర్క్ ఆన్ దట్. ఏం చేస్తావు, ఏం చదువుదాం అనుకుంటున్నావు, ఏ యూనివర్సిటీ, ఒకళ్ళిద్దరి దగ్గర ఎంక్వైరీ చేశారు. చాలా ఉన్నాయండి. ఇప్పుడు పవన్ గారు చెప్పినప్పుడు తానా, ఆటో, నాట్కో చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళని సంప్రదిస్తే మేబీ వాళ్ళంటి కూడా కొంచెం హెల్ప్ తీసుకుని ఇనిషియేట్ తీసుకున్నారనుకోండి, దాన్ని కొంచెం అంటే కంట్రోల్ చేసి, అంటే అంత రాంగ్ డైరెక్షన్లో వెళ్ళే అవకాశాన్ని కొంచెం మినిమైజ్ చేశారు. అలాంటి దాని తర్వాత ట్రబుల్ ఉన్నారనుకోండి, ఇమిగ్రేషన్ లాయర్ లాంటి ఎలా ఉన్నారో వాళ్ళు రెస్క్యూ చేస్తారు. బట్ ఐ ఫీల్ మినిస్ట్రీ కొంచెం, ఇప్పుడు ఈవేళ కేటీఆర్ గారు చూశాను అక్కడ, అలాంటి వాళ్ళు కొంచెం వెళ్ళి కొంచెం మాట్లాడు. కేటీఆర్ గారు, కవిత గారు వీళ్ళందరూ అక్కడ చదువుకున్నాలే కదా, వాళ్ళందరికీ అవగాహన చాలా ఉంటుంది. ఇప్పుడు ఫారిన్ మినిస్ట్రీతో మాట్లాడి కొంచెం ఇనిషియేట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇండియన్స్ని వదిలి వాళ్ళకి కష్టం. ఇండియన్స్ ఆర్ చైనీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే లోవర్ ఎండ్ జాబ్, అన్స్కిల్ జాబ్కి మెక్సికన్స్ సరౌండింగ్ బార్డర్స్ నుంచి వస్తారు. బట్ స్కిల్ లేబర్ మాత్రం ఇండియా, చైనా, ప్రిడామినెంట్గా ఫిలిప్పీన్స్ ఆ ఏరియా నుంచే వస్తారు. సో వాళ్ళని వదులుకోలేదు. మన మ్యాన్ పవర్ వాళ్ళకి కావాలి, కాకపోతే వాళ్ళకు ప్రాపర్ వేలో రావాలని చెప్పి వాళ్ళు రూల్ బేస్డ్, బుక్ బేస్డ్, అంటే ఈజీ కాదు కంట్రీలో, అంటే ఇండియాలో లాగా అంత ఈజీగా కాదు. దే హ్యావ్ టు ఫాలో ద రూల్ ఆఫ్ ద ల్యాండ్. అలా ఉన్నంత వరకు ప్రాబ్లం ఉండదు. పవన్ గారు, ఇప్పుడు చాలామంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం మన ఇండియన్ స్టూడెంట్స్, ఇందాక మీరు చెప్పారు, చాలామంది వెళ్తూ ఉంటారు. మనకి ఎడ్యుకేషన్కి మన ఇండియన్స్ చాలా ప్రయారిటీ ఇస్తారని చెప్పి, అది పిహెచ్డి కావచ్చు, ఎంఎస్ చేయాలనుకుంటారు. సో ఇలా వెళ్ళే వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ యూఎస్లో ప్లాన్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ కావచ్చు, లేకపోతే తెలుసుకోవాల్సిన విషయాలు కావచ్చు, ఎలా ఎలా తెలుసుకోవాలి? వన్ ఏంటండి అండి, ఫస్ట్ ఈ విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక ఉండడం సహజం యువకులు కాబట్టి, అది ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. బట్ యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూ డెలిజెన్స్. హైయర్ ఎడ్యుకేషన్ డ్యూ డెలిజెన్స్ చేసుకోవాలి. నేను సివిల్ చదివాను, బీఈ సివిల్ చదివాను. నేను ఎంఎస్ కంప్యూటర్ సైన్స్కి వెళ్తే ఏం లాభం? ఇక్కడ నేను సివిల్ అంటే ఇల్లు కట్టే పని, నువ్వు అక్కడ పోయి కంప్యూటర్ పని ఏం చదువుతావు దాని మీద? నీ బేసిక్స్ సేఫ్ సివిల్స్, నువ్వు 4 ఏళ్ళు సివిల్స్లో ప్రొఫెషనల్ లేవు. ఐ వుడ్ సే యూ గో ఫర్ సివిల్ ఎడ్యుకేషన్ ఇక్కడ చేయండి, ఎంఎస్ సివిల్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ బీటెక్ సివిల్ చేసి, బీఈ సివిల్ చేసి నేను అమెరికాకి వెళ్ళి ఎంఎస్ కంప్యూటర్స్ చేస్తా అంటే అది వర్కౌట్ కాదు. నీ బేసిక్స్ పోతాయి, మళ్ళీ దానికి చాలా తతంగం, నీ ఇంటర్వ్యూ ఇంకోటి చేయాలి, దానికి డబ్బులు, దానికి కథ, అది దొరుకుతారు, ఇదంతా పెద్ద రిస్క్. అంటే నువ్వు ఒక్క తప్పు చేస్తే దానికి యాడెడ్ 10 తప్పులు చేయాల్సి వస్తుంది. దానికి నేనేమంటానంటే, ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఈ 130 మంది జైల్లో ఉన్నవాళ్ళు కాకుండా తతిమ వాళ్ళు కొంత ఇబ్బందే ప్రస్తుతానికి, కానీ ఫ్యూచర్ ఆలోచించుకోండి. ఇంకో 50 ఏళ్ళ జీవితం హాయిగా వచ్చేయండి. ఇప్పుడు ఏముంది, మళ్ళీ మార్చిలో H1లు పడతాయి, 80,000 H1లు పోతే 2 నెలలు పోయింది, 3 నెలలు పోద్ది. మళ్ళీ ఇక్కడ వచ్చి ఒక జాబ్ చేసుకొని కొంత సెటిల్ అయ్యి ఇంకొంత టెక్నాలజీ నేర్చుకొని మళ్ళీ వెళ్ళండి. 2 ఇంతకుముందు మీరు అడిగారు క్వశ్చన్, ఏం చేయాలి వీళ్ళు అంటే, 1 ఇప్పుడు మీరు ఏ యూనివర్సిటీని ఏమైనా గూగుల్లో పోయి కొడితే ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్ వస్తుంది, ఆ యూనివర్సిటీ అక్రిడేషన్ వస్తుంది, ఆ యూనివర్సిటీ కంప్లీట్ డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళ స్టోరీ ఎంత వస్తుంది. తర్వాత ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అన్ అప్లికేషన్, అంటే నేను అప్లై చేసుకోవాలి ఆ యూనివర్సిటీ, కింద నీకు నోట్స్ డబ్బా ఉంటుంది, నీ పేరు, నీ ఫోన్ నెంబరు, నీ ఈమెయిల్ ఐడి కొట్టి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఎడ్యుకేషన్, ఐ హావ్ డన్ దిస్, దిస్ ఇస్ వాట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్, ప్లీజ్ రిప్లై బ్యాక్ అంటే వాడు ఈమెయిల్ కొడతానే ఉంటాడు నీకు నెక్స్ట్ మినిట్. ఎందుకంటే వాడికి రెవెన్యూ కదా. చాలా యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఫిల్ గారు అక్కడ, మీకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఫిల్ కావు, మీ వాళ్ళు ఏమంటే రివర్ట్ బ్యాక్ అవుతారు. మీరు చూసుకొని యూనివర్సిటీ మంచిదా లేదా. ఇప్పుడు నేను సిబిఐటీలో చదువుకున్నాను, నా సీనియర్లు ఉంటారు, నా సూపర్ సీనియర్స్ ఉంటారు, వాళ్ళకి కాల్ చేసి ఇది బాగుందా లేదా. ఇంకా మీకు గూగుల్లోకి వెళ్తే ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, తర్వాత డిబేట్ జరుగుతూ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆన్లైన్. మనం ఏంటంటే లూక్రేటివ్ ఏది మంచిగా పడితే దాన్ని వెనకబడతా ఉంటారు. అటువంటిది కాకుండా, ఎందుకంటే చిన్నపిల్లలు సార్ 22-23 ఏళ్ళు, యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ క్యారెక్టర్ ఆన్ ఇట్. నీ చదువు, నీ కెరియర్, నీ క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది అక్కడ. నువ్వు అక్కడే దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు మంచిగా చదువుకో, గట్టిగా చదువుకో. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏ యూనివర్సిటీ ఎంచుకుంటున్నారు, ఆ యూనివర్సిటీ డైరెక్టర్ ఎవరు, ఆ యూనివర్సిటీ దేంట్లో స్పెషలైజేషన్ చేసింది. ఇప్పుడు నేను ఏరోనాటిక్స్ చదవాలనుకుంటున్నాను, నేను సైన్స్ డిపార్ట్మెంట్ ఉన్న యూనివర్సిటీకి పోతే ఏం లాభం? ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్, రోబోటిక్స్ దానికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను సైన్స్ చదువుకుంటే ఏం లాభం? నువ్వు ఏ యూనివర్సిటీలోకి వెళ్ళాలనుకుంటున్నావు, నీ స్పెషలైజేషన్ ఏంటి, బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే
ఇవాళ కూడా కంట్రీ ఈజ్ డిపెండెంట్ ఆన్ మోస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఇండియా. ఎందుకంటే 60 to 70% యంగ్స్టర్స్ ఉన్నటువంటి కంట్రీ. వీఆర్ ఫార్ ఇంటెలిజెంట్ దాన్ ఎనీవన్. ఎవరు కనుక్కోలేనప్పుడు, ఎవరికి ఏం తెలియనప్పుడే మన ఆర్యభట్ట అటువంటి వాళ్ళు మనం బెటర్ ప్రొడక్టివిటీ ఇస్తారు, కష్టపడతారు. అన్నీ ఉన్నటువంటి దేశం, నీతి నిజాయితీ బాగా ఉన్నటువంటి దేశం. కాకపోతే ఏంటంటే పిల్లలు మనకేంటంటే తొందరగా ఒక ఇల్లు కట్టిన తర్వాత ఇంకో ఇల్లు కట్టాలి, 4 కార్లు కొనాలి, ఈ దీంట్లో పోకుండా ఈ డాలర్ పోకుండా అక్కడ ఇబ్బందులు చేసుకొని మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా, తల్లిదండ్రులు కూడా మేము ఈ ప్రోగ్రామ్ త్రూ చెప్పాల్సింది ఏంటంటే సార్, కొంత డ్యూ డిలిజెన్స్ చేయండి. పిల్లల్ని మా ఇంటి పక్క ఆయన అమెరికాకి వెళ్ళాడు, మా బావమరిది కొడుకు అమెరికాకి వెళ్ళాడు, నా కొడుకు అమెరికాకి వెళ్ళాలి. ఈ రోజుల్లో అయిపోయింది ఆ స్టోరీ. అమెరికా స్టోరీ ఈజ్ గాన్. ఓకే, దే ఆర్ డన్. వాళ్ళు మొన్న ఫెడరల్ గవర్నమెంటే వాడు 2 నెలలు ఆపేసుకున్నాడు జీతాలు ఇవ్వలేక. ఏదైనా కూడా సార్ వాడి పరిస్థితి ఏంటంటే మన మీద డిపెండెంట్. ఇంతకుముందు మీరు అన్నారు విదేశీ వ్యామోహం పనికిరాదు సార్. ఇప్పుడు ఇంకొకటి కూడా సార్ ఏమన్నారంటే వీళ్ళను ట్రాక్ చేయడానికి వాళ్ళ దగ్గర సిస్టమ్ లేదు, ఎంఎస్ అయిపోయిన తర్వాత సెకండ్ ఎంఎస్కి వెళ్ళి ఇప్పుడు ఆ ట్రాక్ చేయడానికి సిస్టమ్ కూడా సాఫ్ట్వేర్ మనమే రాస్తాం. అదే ఉంటుంది. కాబట్టి నేనేమంటే జాగ్రత్త పడండి. ఈ జీవితం ఒకసారి తప్పు చేస్తే మళ్ళీ రాదు. ఈ స్టాంపింగ్ ఒకసారి అయిందంటే ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా మళ్ళీ అక్కడ ఇమిగ్రేషన్ చెక్స్లో ఇవన్నీ బయటకు వస్తాయి. ఇబ్బంది పడకండి. 130 మంది ఉన్నారు, వాళ్ళు ఎట్లాగో వస్తారు బయటికి. అదేం పెద్ద దేశద్రోహం ఏం కాదు. తతిమా వాళ్ళైనా వెళ్ళే వాళ్ళైనా డ్యూ డిలిజెన్స్ చేసుకోండి. డ్యూ డిలిజెన్స్ చేసుకొని ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళండి. యూనివర్సిటీ చెక్ చేసుకోండి, రెఫరెన్సెస్ తీసుకోండి, లా ఫర్మ్స్ని అడగండి, ఇంకా వేరే విద్యార్థులను అడగండి, సీనియర్స్ని అడగండి, గ్రూప్స్ని అడగండి. ఇంటర్నెట్లో చాలా ఫ్లోటింగ్ ఉంటుంది సార్, చాలా వరకు ఎక్స్చేంజ్ నడుస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్. యూ టేక్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్. ఆతృత, అత్యాస, ఈ రెండు. కమింగ్ టు యూ విశ్వేశ్వరరెడ్డి గారు, మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళే వాళ్ళలో వీసాలు కూడా రకరకాల వీసాలు అంటారు. F1 అంటారు, H1B అంటారు, ఇలా రకరకాల FJM, ఇలా వేరు రకాలు ఉన్నాయి. అసలు ఏంటి కేటగిరీ ఏంటి తెలియకుండా ఈ కన్ఫ్యూషన్ ఏమైనా ఉంటుందా వెళ్ళే వాళ్ళకి? లేదు, ఏముండదు. A to Z మధ్యలో ఇవన్నీ అమెరికాలో ఉన్న ఆల్ఫాబెటిక్ ఉంది కదా ఏదైతే A to Z అన్నో, ప్రతి దానికి ఒక వీసా టైపు అసైన్ చేశారు. సో దట్ ఇప్పుడు F1 అంటే స్టూడెంట్, F2 అంటే స్టూడెంట్ డిపెండెంట్, తర్వాత H1 అంటే వర్క్, H4 అంటే వర్క్ డిపెండెంట్, తర్వాత O1 O2 ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ మీద ఉంటుంది. తర్వాత R1 అంటే ఇక్కడ నుంచి ప్రీస్ట్లు అమెరికాలో వెళ్ళి టెంపుల్లో పూజలు చేస్తారు చూడండి, వాళ్ళకి కూడా ఒక వీసా, దాన్ని R1 R2 అంటారు. తర్వాత మన B1 బిజినెస్ వీసా మీద వెళ్ళే వాళ్ళని B1 అంటారు. B2 దానిలో ప్లెజర్ అండ్ విజిటర్. సో ఇట్లా టైప్స్ ఆఫ్ వీసాస్ మీకు అన్ని J స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ రీసెర్చ్ దానిలో J1 ఉంది, J2 ఉంది. అంటే ABCD ఎలా ఉన్నాయో అట్లా EB1 EB2 EB3 EB4 EB5 ఉంది. ఇన్వెస్టర్స్ వీసా ఉంది. తర్వాత అంటే E2 వీసాస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదానికి ఒక కాల పరిమితి ఉంటుంది, ప్రతిదానికి ఒక కాల పరిమితి ఉంటుంది. అదే ఇక్కడ ఏంటంటే H1Bకి ఒక 6 years, F1 స్టూడెంట్కి డ్యూరేషన్ ఆఫ్ స్టే, ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ ఇయర్స్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటుంది. ప్రతిదానికి కాల పరిమితి ఉంటుంది, ప్రతిదానికి రెన్యువల్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ప్రతి అంటే కంప్లీట్గా వెళ్ళిపోవాలండి. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇక్కడ కువైట్లో కొన్ని ఇక్కడ అన్స్కిల్ లేబర్ ఎక్కువ ఉంటారు ఇండియా. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఏదో వీసా చెప్పి ఇంకేదో ఇస్తారు. కరెక్ట్. అది తెలియకుండా వెళ్ళి మోసపోయి అక్కడ జైలులో మగ్గుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఇక్కడ ఉందా? లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ ఫేర్గా తెలుసు వాళ్ళు ఏ వీసాకి అప్లై చేస్తున్నారో తెలుసు. మెజారిటీ ఆఫ్ ద అంటే ఇండియన్ కంటింజెంట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే F1 మీద వస్తారు, F1 స్టూడెంట్ వీసా కంప్లీట్ చేసుకుంటారు, లేకపోతే H1 మీద వస్తారు. అంటే కంపెనీస్, ఐటీ కంపెనీస్ చాలా పెరిగాయి కాబట్టి H1 మీద వస్తారు. మెజారిటీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. రెస్ట్ ఆఫ్ ద ఇంకా అన్ని రకాలుగా వస్తారు. తెలియని వీసాస్ కూడా అన్న వల్ల మన ఇప్పుడు మీడియా కూడా వస్తుంది అక్కడ పైకి. అంటే వెన్ యూ విజిట్ US ఆల్సో ఫర్ కవరేజ్ వస్తారు కదా, మీకు వీసా టైప్స్ ఉన్నాయి కాబట్టి ఏ వీసాకి దానికి డ్యూరేషన్ ఉంది. ఆ డ్యూరేషన్ టైంలో ఉండి మీరు బయటకు వచ్చేస్తే దేర్ ఇస్ అన్ లాఫుల్ ప్రెజెన్స్ అంటారు. ఎప్పుడైతే స్టే ఎక్స్పైర్ అయ్యాక మనం అక్కడ ఉంటే, చాలామంది విజిటర్ వీసాకి వచ్చిన వాళ్ళు 6 months అయ్యాక, అంటే వాళ్ళకి 10 years వీసా ఇస్తారు కానీ 6 months దే కెన్ స్టే వన్ స్ట్రెచ్. బియాండ్ 6 months ఉంటే అన్లాఫుల్ ప్రెజెన్స్. సో చాలామంది, అంటే నేను ఐ కెనాట్ కోట్ ఇట్ ఎవ్రీ వన్, కానీ జనరలైజ్ చేయడం ఏంటంటే చాలామంది వెళ్ళి స్టోర్లలో పనిచేస్తుంటారు, గ్రాసరీ స్టోర్లో, గ్యాస్ స్టేషన్లో. అంటే వాళ్ళ నీడ్స్ని బట్టి, అంటే పర్పస్ఫుల్గా వచ్చి, మీకు తెలిసి తెలుగు కాన్ఫరెన్సెస్కి వచ్చిన వాళ్ళు తానా ఆట నాట వాళ్ళు వచ్చిన కాన్ఫరెన్స్ అయిపోయాక బియాండ్ దట్, అంటే ఈ తెలుగు కాన్ఫరెన్సెస్ కాదు, చాలా కాన్ఫరెన్సెస్ అవుతుంటాయి. అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అమెరికాలో ల్యాండ్లో చాలా జరుగుతుంటాయి. ఈ టెక్నాలజికల్ కాన్ఫరెన్సెస్ కానివ్వండి, మేనేజ్మెంట్ కాన్ఫరెన్సెస్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్సెస్ కానివ్వండి, ఫార్మాస్యూటికల్ కాన్ఫరెన్సెస్ కానివ్వండి, చాలా జరుగుతుంటాయి. వాటికి కూడా విజిటర్గా వస్తుంది.
అంటే పర్పస్ఫుల్గా తీసుకొని వచ్చిన వాళ్ళు వచ్చి మహా అయితే 15 days 20 days ఉంటారు. ఉండాలి ఉన్న వాళ్ళు కాకుండా బియాండ్ దేర్ స్టే, అంటే వాళ్ళకి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఏం చేస్తారంటే టిపికల్గా వాళ్ళు ఉన్నా కూడా ఆ కంట్రీ ఎంత వెల్కమ్ చెప్తుందంటే విజిట్ ఆ కాన్ఫరెన్స్కి వచ్చాక కూడా మళ్ళీ కంట్రీ మీరు ఇప్పుడు నయాగరా ఫాల్సే కానివ్వండి, న్యూయార్క్ లిబర్టీ స్టాచ్యూ కానివ్వండి, క్యాపిటల్ హిల్ వైట్ హౌసే కానివ్వండి, ఇవి చూడడానికి కూడా టైం ఇస్తారు. మనం అడిగితే దే విల్ ఎక్స్టెండ్ ద టైం. సో అంటే ఆపర్చునిటీ దే వెల్కమ్ మోర్ టూరిజం ఆల్సో. సో ఆ పార్ట్ ఆఫ్ దట్ వాళ్ళు 6 months ఇస్తారు. ఈవెన్ ద కాన్ఫరెన్స్ ఈజ్ ఓన్లీ ఫ్యూ డేస్ అయినా కూడా ఆ ఇంటర్వ్యూలో సిబిపి ఆఫీసర్ అని ఎక్స్టెండబుల్ టైం ఇస్తారు. సో అలా తీసుకొని కూడా 6 months బియాండ్ ఉంటేనే తప్ప మళ్ళీ 6 months వెళ్ళిపోయి డిపార్చ్ అయిపోయి మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 6 months, మళ్ళీ 6 months ఉండొచ్చు. అంటే వాళ్ళకి ఇచ్చిన పర్పస్ కూడా 10 years వీసా. అంటే మేము ఎప్పటికీ వెల్కమ్ చెప్తాము ఈ కంట్రీ. ఇప్పుడు 2001 కంటే ముందున్న వాళ్ళు దే ఎంజాయ్డ్ ద రియల్ ఫ్రీడమ్ ఆఫ్ అమెరికా. ఎందుకంటే ఎప్పుడైతే September 11th అయిందో దాని తర్వాత ఇవన్నీ మాకు ఇబ్బందులు అవుతున్నాయి. నేను more than 21+ years నుంచి నేను అమెరికా అటాక్స్ తర్వాత ఉన్నాను. అంటే అమెరికా ఫ్రీడమ్ కంట్రీ అని చెప్తుంటాం కదా, అది వరల్డ్ ఫ్రీడమ్, అది ఎంజాయ్ చేసాం కొంతమంది. ఇదే ఎయిర్పోర్ట్లలోకి మేము లోపల దాకా వెళ్ళి వచ్చాం, ఈవెన్ టు పికప్ అవర్ ఫ్రెండ్స్ టు, అంటే ఎయిర్పోర్ట్ అప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఈవెన్ అంతకుముందు కెనడాకి యూఎస్కి మధ్యలో మేము వెళ్తుంటే అసలు ఏం అడగపోయేవాళ్ళు, ఫోన్ ఇట్లా విండో డౌన్ చేసుకుంటే క్వశ్చన్స్ అడిగి లోపల పంపించేవాళ్ళు, బోత్ సైడ్స్, కెనడా సైడ్ అయినా మళ్ళీ అమెరికాకి వచ్చేటప్పుడైనా. ఇవాళ అది లేదు సిస్టమ్, ఇవాళ భయం అవుతుంది. ట్రాకింగ్ అన్బిలీవబుల్ ట్రాకింగ్, ప్రతిదీ ఎక్కడో పార్క్ చేసి రావాలా, ఏదో టైమింగ్ ఉంటుంది, మ్యాటర్ ఉంటుంది. ఇప్పుడు దీంతో ఇది ఈ పర్టికులర్ ఈవెంట్తో స్టూడెంట్ అనే దానిలో మీరు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ కాన్సులేట్ ఉంది, వాళ్ళు ఇవాళ మనకి F1 స్టూడెంట్స్ ఇచ్చే ముందు, వీసా ఇచ్చే ముందు ఇంకా మోర్ రిగరస్గా ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇప్పుడు అంటే స్టేట్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ప్రాపర్ రైట్ యూనివర్సిటీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు పొటెన్షియల్ ఇమిగ్రేషన్ చేయగలుగుతారు, అక్కడ వెళ్ళిపోయి సెటిల్ అవుతారా? ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఆన్ దిస్ హోల్ ఎపిసోడ్. అంటే వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు పర్పస్ఫుల్గా వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక ఇండియాకి రావాలన్నది దాని వీసా పర్పస్. ఇప్పుడు ఏదైతే విజిటర్ వీసా అయితే 6 months, ఇంకేదైనా స్టూడెంట్ అయితే ఎక్స్టెండ్ అవుతున్నారు, H1 అయితే 6 years. ఆ 6 years అయ్యాక కూడా మేము I-140 లేబర్ అప్రూవ్ అయిపోయి 140 పెండింగ్ ఉంటే మళ్ళీ మేము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇయర్ ఓవర్ ఇయర్ I-140 ఉన్నప్పుడు 3 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే దెర్ ఆర్ లూప్ హోల్స్ కూడా ఉన్నాయి, అంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్లో వాటి లూప్ హోల్స్ ఉన్నాయి, ప్రాసెస్ ఓరియంటెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా యూటిలైజ్ చేసుకొని చాలామంది అక్కడ సెటిల్ అవుతున్నారు. వెళ్ళిన వాళ్ళ దానిలో 90% అక్కడే ఉంటున్నారు, 10% వెనుకకు వస్తున్నారు కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు, లేకపోతే వాళ్ళకి ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ దొరికింది అనుకోనో, లేకపోతే సెటిల్ అయ్యారనుకుంటే రాగలుగుతారు. కానీ 90% అయితే అక్కడ సెటిల్ అవుతున్నారు వేరియస్ సెటిల్మెంట్స్లో. మెజారిటీ ఆఫ్ ది లాస్ట్ 40 yearsలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చారు, సెటిల్ అయ్యారు, ఇల్లు తీసుకున్నారు, మంచిగా సెటిల్ అయ్యారు. వాళ్ళందరూ ఏంటంటే మళ్ళీ బయటకు రావడానికి ఇష్టపడరు, వాళ్ళ పిల్లలు అక్కడే పుట్టారు, దే ఆర్ ఆల్ బార్న్ సిటిజన్స్. మేమన్నా న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ ఉంటుంది. సో అంచేత ఈ వాల్యూ ఆఫ్ ద ఇమిగ్రేషన్ను మనం రెస్పెక్ట్ చేస్తే అమెరికా ఆల్వేస్ వెల్కమ్. అమెరికా ఇట్ సెల్ఫ్ ఇస్ ఒక కక్షపూరిత చర్యగా చూడాల్సిన అవసరం లేదు. ఈవెన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా దే ఆర్ ఓన్లీ వరింగ్ అబౌట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్, నాట్ ద లీగల్ ఇమిగ్రేషన్. ఈ రిపబ్లికన్ వచ్చాక ఏం చేస్తున్నారంటే లీగల్ ఇమిగ్రేషన్ కూడా ప్రాసెస్ ఓరియంటెడ్ చేస్తున్నారు, అంతే తప్ప వాళ్ళని పంపించాలని కాదు. చాలామంది ఉన్న వాళ్ళు అట్లే ఉన్నారు, కాకపోతే ఎక్కడైతే మనం షార్ట్ కట్స్ ఫైండ్ చేస్తున్నామో వాటిని కట్ చేస్తున్నారు, అంతే తప్ప. కానీ ఇప్పుడు దెర్ ఆర్ 4 million people ఇండియన్స్ ఆర్ దేర్. ఇది ఎంతమంది అండి? 600 folks. అంటే దేర్ ఆపరేషన్ ఈజ్ ఓన్లీ టార్గెటింగ్ 600. అయితే ఇదైతే మేబీ ఇంకొక 1000 అయి ఉండొచ్చు. బియాండ్ దట్ అంటే 1 million people అయితే ఇండియన్సే ఉన్నారు. ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నారు. కరెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు అవుట్ ఆఫ్ ది చూస్తే నాన్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ దాని మీదనే ఫోకస్ చేస్తున్నారు ఆయన. ఆ మెక్సికోకి బార్డర్లో మీకు తెలుసు కదా వాల్ కడదామనేది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ సెనెట్ స్టాల్ అవడానికి కారణం ఏంటంటే నా మాట నెగ్గాలి అని. ఈజ్ అ ష్రూడ్ బిజినెస్ మ్యాన్. హీ నోస్, హీ నెవర్ ఆస్క్డ్ ఫర్ ఎన్ పొలిటికల్ మనీ. సో అంచేత మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.